ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. ఈ యొక్క విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు ఇవి పక్షం రోజులు ఎలా ఉంటుంది? మీకు 2వ ఇంటధిపతి పంచమాధిపతి అయినటువంటి మీకు ఈ యొక్క బృహస్పతి మీకు చక్కని జీవిత ఫలితాలను అందివ్వటానికి ఈయన మీకు 7వ ఇంట్లో ఉన్నాడు. చాలా బాగుంటుంది. 7వ ఇంట్లో ఉన్నటువంటి బృహస్పతి మిమ్మల్ని సొసైటీలోకి తీసుకెళ్తాడు. ఉద్యోగపరంగా బాగుంటుంది. ప్రమోషన్స్ కొడతారు. నెమ్మదిగా మీకు ఆదాయం పెరగడం కూడా చూస్తారు. ఒక ఉపాధి ఏర్పరచుకుంటారు. మీరు వేసే పాత్ సక్సెస్ రేట్లోకి వెళ్తుంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి జీవిత భాగస్వామి యొక్క హెల్త్ ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి శుభకరంగా ఉంటుంది. పుంజుకుంటారు. వారి ఆదరణ మీపై ఉంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తారు. వారి వివాహం కావచ్చు, సెటిల్మెంట్స్ కావచ్చు, వారి హెల్త్ కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, అన్నీ పోతాయి, దూరం అయిపోతాయి. దగ్గర ఇంకా మార్చి నుంచి అయితే మిమ్మల్ని మీరు చాలా వరకు ప్రోగ్రెస్ స్థాయిలోకి వెళ్ళిపోతారు. శని 6లోకి వెళ్ళిపోవడం మూలంగా 5వ స్థానంలోకి వెళ్తాడు. శని చండాల యోగం పడ్డప్పటికి కూడాను చాలా మంచి స్థితికి వెళ్ళటానికి 5వ ఇంట్లోకి మీకు సకల శుభాలు కలుగచేయటానికి చాలా వరకు బాగుంటుంది. ఇక్కడే చిన్న ఇది ఉంది, ఏంటంటే బృహస్పతి హౌస్. అది బృహస్పతి హౌస్ స్పాయిల్ చేయరు. సములు, శని గురువులు ఇద్దరు సములు. అలాగే వృశ్చిక రాశిని ఈ యొక్క బృహస్పతి చూస్తున్నారు తన సప్తమ వీక్షణ ద్వారా. అలాగే శని కూడా చూస్తున్నారు దశమ వీక్షణ ద్వారా. సో ఇక్కడ శని ప్యూర్గా మీకు ఉన్నాయి. అలాగే బృహస్పతి ఇచ్చే మంచి లక్షణాలు చాలా వరకు మీకు ప్రోగ్రెసెస్ని ఇస్తాయి. మీ జీవితం మారుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. సంతానం విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ హెల్త్ ఎక్కువ కొంత పెద్ద సంతానం, చిన్న సంతానం, ఫిమేల్ అయినా మేల్ అయినా ఇద్దరి గురించి కొంచెం ఆలోచించాలి. మధ్యలో ఉన్న అంటే ఒక్కొక్కరికి కొంతమందికి 3 పిల్లలు 4 పిల్లలు అంటే మధ్యలో ఉన్న పిల్లలకి ఏమవ్వదు. ఇద్దరే పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల పైన ఫోకస్ పెట్టాలి మనం. ఫస్ట్ వాళ్ళకి లాస్ట్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీటిల్లో మార్చి నుంచి మీకు మంచి జరగడానికి ఇప్పటి నుంచే ఒక్కొక్క పాదం ముందు అడుగు పడుతుంది. దాన్ని అందుకొని మీరు ముందుకు వెళ్ళండి. గత సంవత్సరం జరిగినటువంటి 2.5 ఏళ్ళ నుండి జరిగినటువంటి నెగటివ్ని చూసి భయపడకండి. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. వచ్చేదాన్ని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మీ పిల్లల్ని మీ హెల్త్ని మీరు ప్రోగ్రెస్ స్థితికి తీసుకెళ్ళగలుగుతారు. చక్కని జీవితాన్ని, అధికారాన్ని అందిపుచ్చుకుంటారు. ఒక వస్తువులు కావచ్చు, గృహం కావచ్చు, స్థలాలు కావచ్చు, సెటిల్మెంట్స్, లైఫ్ సెటిల్మెంట్స్ కావచ్చు, క్లియర్ కట్లు అయిపోతాయి. ఇవన్నీ చక్కగా చూసుకుంటూ మీ జీవితాన్ని మీరు ముందుకు నడిపించుకుంటూ మీరు వేయవలసినటువంటి ముద్ర వచ్చేసి ఒక వరుణ ముద్ర. చిటికల వేళ్ళు ఫోల్డ్ చేసి దానిపైన బొటన వేలు నొక్కి పెట్టి వరుణ ముద్రలో కూర్చొని సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకోండి. ఎందుకంటే మీకు భాగ్యంలో నీచంలో ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. మీ రాశాధిపతి 6వ ఇంటధిపతి. ఈయన మీకు 9లో ఉండడం పెద్ద ఇదిగా ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులకు సంబంధించి హెల్త్ కావచ్చు, ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. శత్రు రుణ రోగ స్థానం ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఆరోగ్యం ఇప్పుడిప్పుడే తెల్లరగా మీకు మారబోతుంది. మీ ఆరోగ్యం మీ చేతిలోకి వస్తుంది. మీ జీవితం అంతా సకమయం అవ్వడానికి ఈ ముద్ర ఎంతో కోఆపరేట్ చేస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు అర్ధాష్టమ శనిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాటన్నిటి నుంచి మీరు బయటపడడానికి ఇది శుభ సమయము. చక్కని పరిణామాలు వస్తున్నాయి కాబట్టి ఆస్వాదించండి. 9th హౌస్ ప్లానెట్, 9th హౌస్ నెంబర్ న్యూమరాలజీ ప్రకారము ఈ 2025 జనవరి రాశాధిపతి శత్రు రోగ స్థానాధిపతి 9th హౌస్లో ఉన్నాడు. చాలా బాగుంటుంది. ఇవన్నీ వదిలిపోతాయి.
కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ప్రాబ్లం తీరటానికి, మంచి అవకాశాలు రావడానికి కూడా పరిస్థితులు సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆనందంగా జీవించండి, ఆనందంగా పొందండి, దేవుని ఆరాధనలు పెంచుకుంటారు, దైవభక్తి పెరుగుతుంది, అన్ని రకాలుగా అన్ని సమకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.